ఎస్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి చాలామంది పోటీలో ఉన్నట్లున్నారు. ఒకవైపు నాకు ఎక్కువగా ఈటల పేరు వినిపిస్తుంది. సరే, అటు అందరూ కూడా ఉన్నారు. మళ్ళీ బండి సంజయ్ కూడా ఆ రేస్లో ఆబ్వియస్లీ ఉంటారు. రఘునందన్ రావు ఉన్నారు. ఇంకా అనేక మంది ఉన్నారు. బీజేపీ పెద్దల పేర్లు వినిపిస్తున్నాయి. మహిళా కేటగిరీలో తనకేమని అరుణ అడుగుతోంది. ఏం జరుగుతుంది సార్ అసలు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పోరుకు సంబంధించి? ఇక్కడ బీజేపీలో ఒక రసవత్తరమైనటువంటి రాజకీయం జరుగుతుంది. 2 సార్లు కంటిన్యూస్గా కిషన్ రెడ్డి ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నాడు. అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏం కావాలో తీసుకురాలేదన్నటువంటి అంశమే కాక, రెండో అంశం అంటే కార్యకర్తలకు కూడా తాను ఎక్కడ కూడా మరి హెల్ప్ చేసినట్టు సంఘటన లేకపోవడం వల్ల మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా వీళ్ళందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఎదురు తిరిగినటువంటి సంఘటన సికింద్రాబాద్లో జరిగింది. కానీ కిషన్ రెడ్డికి మోదీకి దగ్గరగా ఉండడం వల్ల కేంద్ర మంత్రి పదవి వచ్చింది. అదే బండి సంజయ్ ఇక్కడ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు అది ఒక రాజకీయంతో తనను పక్కకు తప్పించి ఉంచినటువంటి సందర్భంలో మళ్ళీ ఇప్పుడు మోడీ దగ్గరికి తీసి ఇమ్మీడియట్గా ఆయన కేంద్ర మంత్రి పదవి ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే రామచంద్రరావు గారు పార్టీని నమ్ముకొని పార్టీ కోసం అనునిత్యం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి రామచంద్రరావు, ఎక్స్-ఎమ్మెల్సీ. అట్లాగే మహిళా కోట నుంచి డీకే అన్న కూడా నాకు కావాలి, నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి మీ అన్ని త్యాగం చేసి మీ దగ్గరకు వచ్చాను, సో నాకు ఇవ్వాలి, ఈ ఒక్కటేసారి నేను ఎలక్షన్స్లో పాల్గొనేది, దాని తర్వాత నాకు అవకాశం లేదు, నేను ఎలక్షన్స్ కూడా తప్పుకుంటాను అంటే ఆమె ఎన్నికల ముందు అనౌన్స్ చేసినటువంటి సంఘటన చూసాం. కానీ మంత్రి పదవి రాలేదు. కానీ ఇప్పుడు అధ్యక్ష ఈటల రాజేందర్ ఏంటంటే, నాకు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి రహస్యాలు మొత్తం నాకు తెలుసు, నాకు ఇచ్చినట్లయితే నేను ఈ పార్టీ అధ్యక్ష పదవి నుంచి బీజేపీ పార్టీని అధికారంలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తానటువంటి ఆలోచన సరళి తనది. రఘునందన్ రావు గారు, నేను ఒక సుప్రసిద్ధమైనటువంటి అడ్వకేట్ని, సో నేను ఏ రకంగా మాటల గారెడుతో నేను ప్రజలను మెప్పించగలుగుతాను, నాకు ఇచ్చినట్లయితే ఇది బాగుంటుందన్న ఆలోచన. ఈరోజే మన అరవింద్ గారు మాట్లాడారు. ఇక్కడ ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయనటువంటి సంఘటన, ఈ విషయాలన్నీ కూడా కేంద్ర పెద్దలందరూ కూడా గమనిస్తున్నారు. ఎవరికి ఇవ్వాలో తెలుసు, ఎవరికి ఇవ్వకూడదో తెలుసు. అందుకే రేసులో నేను కూడా ఉన్నానని చెప్పేశాడు ఆయన. ఓకే, ఇంతమంది రేసులో ఉన్నప్పుడు ఎవరికి దక్కబోతుంది ఈ పదవి అనేటువంటిది ఓ క్వశ్చన్ మార్క్. అటు మీడియాకు క్వశ్చన్ మార్కే, ప్రజలందరికీ కూడా క్వశ్చన్ మార్కే, ఇంకా బీజేపీలో ఉన్నటువంటి అందరికి కూడా క్వశ్చన్ మార్క్ లాగానే మిగలబోతుంది ఇది. ఈ క్వశ్చన్ మార్క్లో చివరికి ఎవరికి ఇస్తారు ఏంటన్నటువంటి అంశం మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితే. సో వీళ్ళు అని చెప్పినప్పుడు వీళ్ళకి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ ప్రెడిక్షన్గా కొన్ని విషయాలను మాత్రం మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఎక్స్-ఎమ్మెల్సీ రామచంద్రరావు వీళ్ళందరికంటే ముందు రేసులో ఉన్నారన్నటువంటి విషయం మాత్రం. రెండో రేసులో మాత్రం ఖచ్చితంగా ఈటల రాజేందర్ ఉన్నారు. మూడో దాంట్లో మాత్రం అరవింద్ నిజామాబాద్ ఎంపీ ఉన్నట్లుగా మనకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఈ విషయం మనకు తెలుస్తుంది.